హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హే బల్వంత్ యాక్టెడ్ బై సుహాస్ గారు అండ్ శివాని గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా యాక్చువల్గా హే భగవాన్ అని కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఆ హే భగవాన్ అన్నదాన్ని హే బల్వంత్ అని మార్చారు. సో హే భగవాన్ అలియాస్ హే బల్వంత్ ఏదైనా సరే మొత్తానికి ఒకటే సినిమా. సో ఇంకా సినిమా ఎలా ఉంది అంటే పర్లేదు, బాగానే ఉంది. అంటే సినిమాలో కొన్ని మంచి పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. లైక్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఎస్పెషల్లీ ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశారు. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ సమ్హౌ రిలేటెడ్ టు అడల్ట్స్, కాకపోతే మరీ బూత్ అయితే కాదు, అట్లా అనమాట. అంటే అడల్ట్స్ ఆ బిజినెస్ అని చెప్పి ఒకటి మనకి ట్రైలర్లో వాటన్నిటిలోని కూడా హింట్స్ ఇచ్చారు కదా. సో దాని రిలేటెడ్గా ఒక మంచి ఫన్ ఉంటుంది. సో అది బాగుంటుంది, దాన్ని బాగానే హ్యాండిల్ చేశారు. మొత్తం అంతా ఎక్కడా కూడా లిమిట్స్ అయితే దాటకుండా, బౌండరీ దాటకుండా వెళ్ళారు. సో ఫన్ అయితే బాగుంది. సో ఆ పరంగా బాగుందని చెప్పొచ్చు. అండ్ తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో ఏంటంటే మ్యాక్సిమం ఎమోషనల్ డ్రామా చుట్టూ ఎక్కువగా తిరిగింది నన్ను అడిగితే. అండ్ ఇంటర్వెల్కి ఏదైతే ట్విస్ట్ వచ్చిందో అది కూడా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఆ డ్రామా దగ్గర కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట నరేష్ గారి రిలేటెడ్గా. సో అది బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది ఎమోషనల్గా. సో ఇలాగా మంచి మంచి ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. సో సినిమా డ్యూరేషన్ కూడా తక్కువే, 2 hours 15 minutes ఎంతో. సో పర్లేదు. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని చోట్ల రెగ్యులర్గా ఫ్లాట్ ట్రాక్లో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అక్కడక్కడ ఎందుకో కొంచెం మెలో డ్రామా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లాట్ మరీ ఎక్స్ట్రాడినరీ ప్లాట్ అని అయితే చెప్పలేము, మరీ యూనిక్ ప్లాట్ కూడా కాదు. కొంచెం సిమిలర్ టు అంటే ఇంతకుముందు చూసిన కొన్ని సినిమాలకి దగ్గరగా చిన్న చిన్న మార్పులు చేసిన కైండ్ ఆఫ్ ప్లాట్ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. సో అది పాయింట్. సో బట్ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఫన్ బాగా జనరేట్ చేశారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మంచి ఫన్నీగానే ఉంటుంది యాక్చువల్లీ. అండ్ తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో ఆ డ్రామాలోని కొన్ని మంచి పాయింట్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ అయితే బాగుంటుంది. అండ్ హైలైట్ ఏంటంటే కాంతారా సినిమా రెఫరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి సినిమాలో, అది వేరే విషయం. సమరసింహారెడ్డి ఆది రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి, జైబాలయ్య ఇవన్నీ ఉన్నాయి. అది కాదు, హైలైట్ ఏంటంటే ఇంకా రిలీజే కానీ ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్లోని డైలాగును కూడా వాడేశారు ఇందులో. సో చరిత్రలో అది ఉంది కదా, అది ఈ వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చిన అంటే అట్లా కాదు, బట్ వేరే డైలాగ్ ఏదో పెట్టారు, వేరే వర్డ్ పెట్టి అట్లా చేశారు. అది కూడా వాడేశారు. సో ఓకే, ఇంపాక్ట్ గట్టిగానే పడింది అనిపించింది నాకైతే మాత్రం ప్యారడైజ్ గ్లిమ్స్లో నా డైలాగ్ వెళ్తే వాటిది. సో అది పాయింట్. సో ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇట్స్ నాట్ ఏమంటారు అంటే మనకి ఎక్కువ బోర్ కొట్టించి ఎక్కువ డ్రామా అయిపోయి ఎక్కువ లాగ్ అయిన ఫీలింగ్ అయితే ఉండదు. కొన్ని చోట్ల మటుకు ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ చాలా మటుకు మూవీ అయితే ఎంటర్టైన్ చేస్తుంది ఫన్ పరంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఆ డ్రామా ఆస్పెక్ట్లో కూడా మంచి ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి, మంచి ట్విస్టులు 2 ఉంటాయి. సో ఒకటేమో ఫన్నీ ట్విస్ట్, ఒకటేమో ఎమోషనల్ ట్విస్ట్, అన్నీ బాగుంటాయి 2 కూడా. సో వాటన్నిటిని కూడా బాగా హ్యాండిల్ చేశారు. సో యా నైస్, నన్ను అడిగితే బాగుంది. బట్ నాకేంటంటే ఎందుకో సుహాస్ గారు మేబీ ఏమైనా సరే తక్కువ బడ్జెట్లోనే ఏదైనా కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమాలు లాంటివి ఏమైనా తీస్తే బాగున్నేమో కదా అని ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఆయనది అతిథి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది. అంటే ఒక 20 ఏళ్ల కుర్రోడి దగ్గరకి తన 30 ఏళ్ల వెర్షన్ వచ్చినట్టయితే ఎలా ఉంటుంది అనేది ఆ షార్ట్ ఫిల్మ్ కదా. సో మేబీ అది చాలా ఎక్స్పెరిమెంటల్, అంటే థాట్ ప్రొవోకింగ్. అది మేబీ అలాంటివి చేస్తే బెటర్ ఏమో కదా అన్న ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతుంది నాకు ఎందుకో కూడా ఎప్పుడు. సో ఆయన మొన్న తీసిన ఒక సినిమా కూడా అది అంటే ఆ కిడ్స్ అదంతా రిలేటెడ్గా కోర్టు సీన్లు వాటి రిలేటెడ్గా సినిమా కదా, మనకు అందరికీ తెలిసింది. సో అది కూడా కొంతవరకు ఫన్నీ సినిమాని. సో ఇది కూడా ఎంటర్టైనర్ జోన్లోకి వస్తుంది మ్యాక్సిమం. సో ఇవన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో నాకు ఆ సుహాస్ గారి నుంచి ఏంటంటే మేబీ ఆ తక్కువ బడ్జెట్లోనే కొంచెం ఎక్స్పెరిమెంటల్గా, కొంచెం డిఫరెంట్గా, కొంచెం థాట్ ప్రొవోకింగ్గా ఉంటే బాగుండేమో కదా అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది అనమాట. సో అది మరి పాయింట్. సో అంతే గైస్, అంటే అదొకటే. బట్ యా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. అండ్ యాజ్ యూజువల్లీ ఇంకా నరేష్ గారి కోసం మనం చెప్పాల్సిన పని లేదు, ఆయన ఫ్యాంటాస్టిక్ యాక్టర్. సో ఆయన సైడ్ నుంచి ఫన్, ఎమోషన్ మొత్తం బాగా
వర్కౌట్ అవుతుంది. అండ్ సుహాస్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ శివాని గారు కూడా యాజ్ యూజువల్లీ కూడా ఆవిడకి ఇచ్చిన రోల్ మేరకు ఆవిడ 100% జస్టిఫికేషన్ అయితే చేశారు. సుదర్శన్ మెయిన్ ఫుల్ ఫన్ జనరేట్ అయితే చేశాడు. చాలా ఫన్ అయితే ఉంది మొత్తం ఆ క్యారెక్టర్ అంతా కూడా. అది బాగా ఫన్ జనరేట్ అయింది. సో మంచి ఏమంటారు అండ్ అంటే సినిమాలోని వన్ ఆఫ్ ది కీ రోల్ నన్ను అడిగితే సుదర్శన్ది. సో ఇంకా అంటే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సుదర్శనే మనల్ని ఇంప్రెస్ చేస్తారు కాబట్టి అది మరి పాయింట్. సో మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళందరూ కూడా బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్షన్ కూడా నైస్, ఓకే. అంటే చెప్తున్నాం కదా, యూనిక్ కాన్సెప్ట్ ఏం అనిపించదు, ఓ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అని కూడా చెప్పలేము. ఓకే పర్లేదు అన్నట్టే ఉంటుంది కాన్సెప్ట్ కూడా. దాన్ని ఫన్తో బాగానే నింపారు. ఇనీషియల్గా కొంచెం ఏదో ట్రై చేసినప్పటికీ కూడా అది అంతగా అంటే స్టార్టింగ్ కొన్ని సీన్స్లో అండ్ మధ్యలో కొన్ని సీన్స్లో ఫన్ వర్కౌట్ కాకపోయినప్పటికీ కొన్ని సీన్స్లో బాగా వర్కౌట్ అయింది ఫన్ అనేది. సో అది ఓవరాల్గా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. సో ఆ పరంగా ఓకే ఫైన్, బాగానే హ్యాండిల్ చేశారు డైరెక్షన్ అయితే మాత్రం. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అదనమాట పాయింట్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే నైస్, పర్లేదు. అవి కూడా పర్లేదు అన్నట్టే ఉన్నాయి. అండ్ సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం పర్లేదు, బాగానే ఉంది. సో అది బేసిక్గా ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఇంకా ప్రీమియర్ వేసారు, ఇంకా ప్రీమియర్ చూసి వచ్చి ఇప్పుడు ఈ రివ్యూ అయితే రికార్డ్ చేస్తున్నా. సో మార్నింగ్ పెడదామంటే మార్నింగ్ టాక్సిక్ టీజర్ ఉంది కదా, సో అది సర్లే అప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి కదా అని చెప్పి ఇంక ఇప్పుడు ముందే పెట్టేస్తాను నేను. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ హే బల్వంత్ సినిమా గురించి చెప్పాలంటే బలవంతంగా కూర్చోవాల్సిన పరిస్థితి అయితే లేదు. బాగానే ఎంటర్టైన్ చేస్తుంది సినిమా అయితే. ఓ 2 గంటల 15 నిమిషాల్లో కనీసం ఒక గంట పైనే, గంటన్నర దగ్గర మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా కొంత డ్రామా పోర్షన్ అదంతా ఉంటుంది. కొంతవరకు మనకి బోర్ అనిపించినప్పటికీ కూడా ఓకే పర్లేదు, అదనమాట సిచ్యువేషన్. సో హే బలవంత్ అంటే బలవంతంగా కూర్చోవాల్సిన పని అయితే లేదనమాట. సో ఉన్నంతసేపట్లో మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే ఎంజాయ్ చేయొచ్చు సినిమాని అయితే, అది పాయింట్. సో అదేమో ఫ్యామిలీ జోనరు, బేసిక్గా సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ జోనరు, ఫస్ట్ హాఫ్ అంతా యూత్ జోనరు. సో అలా తీశారు ఈ సినిమాని. ఫ్యామిలీస్ వెళ్ళొచ్చా అంటే ఏమో కొంచెం అంటే అంటే చెప్తున్నాను కదా, వాళ్ళు గీత అయితే దాటలేదు, బట్ ఆ గీతే ఫ్యామిలీలకి అంత పర్ఫెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో అది పాయింట్. సో అది మరి ఇంకా అంతే. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.4 out of 5. సో దర్శక అయితే ఈజ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక మూవీ రిలేటెడ్ టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే మీరు అక్కడికి వచ్చి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.